విద్యార్థులను అమెరికాలోని ట్రంప్ సర్కార్ టార్గెట్ చేసింది. ఇప్పటికే ఎలాంటి కారణాలు చెప్పకుండా వారి వీసాలను రద్దు చేసేస్తోంది. రీసెంట్ గా ఎయిర్పోర్ట్స్, సీపోర్ట్స్ వంటి ఎంట్రీ పాయింట్లలో తనిఖీలు ముమ్మరం చేశారు. అంతేకాకుండా వారి పర్సనల్ ఫోన్స్, ల్యాప్టాప్స్ తీసుకుని పాస్వర్డ్స్ తీసుకుని మరీ చెక్ చేస్తున్నారు. పాస్వర్డ్ ఇవ్వని వారిని అమెరికాలోకి అనుమతించమంటూ బెదిరింపులకు దిగుతున్నారు. అమెరికాలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థులు ప్రతిరోజు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఏ క్షణంలో ఎవరు వచ్చి వెళ్లిపోమంటారోనని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ట్రంప్ సర్కార్ విదేశీ విద్యార్థులను, ముఖ్యంగా ఇండియన్ స్టూడెంట్ను టార్గెట్ చేసింది. ట్రాఫిక్ ఉల్లంఘనలు లాంటి చిన్న చిన్న కారణాలు చూపించి వారిని దేశం నుంచి పంపేస్తున్నారు. మరికొంతమందికి ఎలాంటి కారణం చూపించకుండానే వారిని అమెరికా విడిచి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేస్తోంది. మరోవైపు స్వదేశాలకు వెళ్లి అమెరికా తిరిగి వచ్చిన వారిని ఇమిగ్రేషన్ అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇటీవల కాలంలో అమెరికాలో ఎయిర్పోర్ట్లు, సీపోర్టుల వంటి ఎంట్రీ పాయింట్ల వద్ద ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇతర దేశాలకు ప్రయాణించి అమెరికా తిరిగి వచ్చిన H1B, F1, గ్రీన్ కార్డ్ వీసాదారులను గంటల తరబడి తనిఖీల పేరుతో నిలిపివేస్తున్నారు. ఇక యుఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ అధికారులు దేశంలోకి ప్రవేశించే వారి ఫోన్లు, ల్యాప్టాప్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలలోని డేటా కూడా తనిఖీలు చేస్తున్నారు. వారెంట్ అవసరం లేకుండానే లోతుగా తనిఖీలు చేసి వారి ఫోన్, ల్యాప్టాప్లోని డేటా కాపీ చేసేందుకు అధికారాలు ఉన్నాయి. పరికరాల్లో అనుమానాస్పద సమాచారం ఉంటే ఉన్నత స్థాయి అధికారుల నుంచి అనుమతి తీసుకుని అడ్వాన్స్ సెర్చ్ నిర్వహిస్తున్నారు. అమెరికాలో వీసాదారులు, గ్రీన్ కార్డ్ హోల్డర్లు, పౌరులకు హక్కులు వేర్వేరుగా ఉంటాయి. వీసాదారులు తమ ఫోన్, ల్యాప్టాప్ పాస్వర్డ్ చెప్పకపోతే అమెరికాలో వారి ఎంట్రీకి అధికారులు నిరాకరించే అవకాశం కూడా ఉంది. ఇక వారి ఫోన్ లేదా ల్యాప్టాప్ను స్వాధీనం చేసుకుంటే ఫామ్ 6051D తీసుకోవాలి. పరికరంలో ఏదైనా చట్ట వ్యతిరేక లేదా నేరపూరితమైన డేటా లేకపోతే 21 రోజుల్లోపు కాపీ చేసిన డేటాను అధికారులు తొలగిస్తారు. ప్రయాణానికి అవసరమైన పరికరాలే తీసుకువెళ్లాలి. వ్యక్తిగత సమాచారం తక్కువగా ఉండాలి. సున్నితమైన యాప్ల నుంచి సైన్ అవుట్ కావాలి. బ్యాకప్ తీసుకోవాలని ప్రయాణికులు, నిపుణులు సూచిస్తున్నారు. సిబిపి అధికారులు లోకల్ డేటాను మాత్రమే చూడగలరని, అందుకే డేటా స్టోరేజ్ కోసం క్లౌడ్ డేటా సదుపాయాలను ఉపయోగించడం మంచిదని చెబుతున్నారు. అమెరికా ప్రభుత్వం ఇటీవల నెల రోజుల్లో 1000కు పైగా విదేశీ విద్యార్థుల వీసాలను రద్దు చేసింది. హార్వర్డ్, స్టాన్ఫోర్డ్ వంటి ప్రసిద్ధ విద్యా సంస్థల విద్యార్థులు కూడా ఈ బహిష్కరణకు గురయ్యారు. వీసా రద్దుతో డిపోర్టేషన్ ముప్పుతో పాటు అరెస్టు భయం కారణంగా కొంతమంది చదువు పూర్తి కాకుండానే అమెరికా విడిచి స్వదేశాలకు వెళ్లిపోతున్నారు. ఇప్పటికే చాలామంది విద్యార్థుల వీసాలను ట్రంప్ సర్కార్ అర్ధాంతరంగా రద్దు చేసేసింది. తమకు సరైన కారణాలు చెప్పకుండానే వీసాలను రద్దు చేస్తోందని కొంతమంది విద్యార్థులు కోర్టులను ఆశ్రయిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు దీనిపై హోంల్యాండ్ సెక్యూరిటీ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఈ పరిణామాలపై విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని కాలేజీలు ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతుండగా మరికొన్ని విద్యార్థులకు ప్రయాణాలు చేయకూడదని సూచిస్తున్నాయి. అమెరికాలో విదేశీ విద్యార్థుల వీసాల రద్దు ఊహించని స్థాయిలో పెరిగింది. ఇటీవల రద్దయిన 327 వీసాలలో సగం భారతీయులవేనని అమెరికన్ ఇమిగ్రేషన్ లాయర్స్ అసోసియేషన్ తెలిపింది. తగిన కారణాలు లేకుండా వీసాలు రద్దు చేయడం వల్ల తమ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతుందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.